బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశితశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ శివకుమారి. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఆయన గారు ఊరు వెళ్ళారు కదా సాటర్డే వెళ్ళి సండే ఉండి ఇంక మండే నైట్కి అయితే వచ్చేసారనమాట. అక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ మాడుగుల హల్వా అయితే తీసుకొని వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చిందంట విమలా గారండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్క ఫ్రేమ్ అయితే ఫోటో ఫ్రేమ్ అంటే గెట్ టుగెదర్ ప్లాన్ చేయడానికి అయితే వెళ్ళారనమాట మా వారు వైజాగ్. ఫ్రెండ్స్ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇవి అయితే ఇచ్చారంట, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్. మా వారికి అయితే సాయిబాబాది అయితే వచ్చింది. ఇంకా అదనమాట ఇది. ఇంకా మా అమ్మ కూడా అదే రోజు అయితే వెళ్ళిపోతుందండి. మా అమ్మని దేబెట్టడానికి నేను మా మేనల్లుడు అయితే వెళ్తున్నాను అనమాట స్టేషన్కి. ఇది వీడియో ఉంటుంది, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూశారు కదా, ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. ఏదైనా ఆఫీస్ రూముల్లో కానీ కంప్యూటర్ దగ్గర కానీ పెట్టుకుంటే చాలా అయితే బాగుంటుంది అనమాట. స్వీట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి. మాడుగుల హల్వా చాలా అయితే బాగుందనమాట. నిజంగా సాగుతూ మంచిగా అయితే బాగుంది. అక్కడక్కడ జీడిపప్పు ఉంది, ఇంకా బాదం పప్పు అవన్నీ తగులుతూ ఉన్నాయన్నమాట. ఇంకా కూడా ఉందండి, ఇప్పటికీ ఆ స్వీట్ ఇంకా పాడవలేదు, నా దగ్గర అయితే ఉంది. చాలా అయితే బాగుందనమాట. మా అమ్మ వచ్చేసి జూన్ నెల 3వ తారీఖు, అంటే ఇదే నెలలో 3వ తారీఖున అయితే వచ్చిందండి. మళ్ళీ 11వ తారీఖున అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ టైం వారం రోజులు ఉందన్నమాట మా దగ్గర. ఇంకా మా నాన్న అప్పటికి నాకు బాగాలేదమ్మా అమ్మని పంపి అంటే ఇంకా ఏం చేస్తాం, బస్కి పంపిద్దాం అనుకున్నాం. బస్సు అయితే వద్దమ్మా, అలా కూర్చొనే ఉండాలి కదా, మళ్ళీ అటు ఇటు తిరగడానికి ఉండదు, కాలు ముడుచుకోవడానికి ఉండదు, ఏముండదని చెప్పి వద్దమ్మా ట్రైన్కి వెళ్ళిపోతానులే అన్నది. టికెట్ ఏం తీయొద్దు కానీ అప్పటికప్పుడు ట్రైన్ ఇక్కడ హైదరాబాద్ ఖాళీగానే ఉంటాయి కదా, లేడీస్ భోగి ఉంటుంది కదమ్మా లేడీస్ది, అందులో ఎక్కిచ్చేయమన్నది. సరే అని చెప్పి ఇంకా అదే రోజైతే ప్యాక్ చేసామండి. తినమంటే అన్నం కూడా కొంచెమే తింది. వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం మా మీద అయితే బెంగగా ఉందన్నమాట. ఎందుకో చాలా బెంగ అనిపించేసింది ఈసారి. ఎందుకంటే వారం రోజులు అయితే ఉంది మా అమ్మ మా దగ్గర, ఎప్పుడూ ఉండలేదు అనే రోజులు. 1-2 రోజులు ఉంటుంది, మళ్ళీ నాన్నకి వంట అది చేయడం ఎవరు చేస్తారమ్మా అది ఇది అని చెప్పి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే మా నాన్నకి గ్యాస్ వెలిగించుకోవడం రాదండి. గ్యాస్ ఇటు తిప్పాలా అటు తిప్పాలా తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. అందుకే వంట చేసుకోవడానికి అయితే ఇబ్బంది, అందుకే వెళ్ళిపోతానమ్మా అంది. కానీ ఈసారి వారం రోజులు మేమే ఎలాగో బలవంతం మీద అయితే ఉంచేసాం. నాన్న ఎలాగోలాగా బొగ్గులు పోయింది కదా, అంటే బొగ్గులు వేసుకొని ఇసురుకొని మంచిగా దాని మీద కూడా వంట అయితే చేసుకోవచ్చు అనమాట. గ్యాస్ లేనప్పుడు బొగ్గుల పొయ్యి కూడా అయితే వాడుకోవచ్చు అనమాట. ఆ పొయ్యి అయితే మా అమ్మ దగ్గర ఉంది. బొగ్గుల పొయ్యి మీద వండుకున్నాను, కర్రీ బయట కొని తెచ్చేసుకో అని చెప్పి ఈ వారం రోజులు అయితే నెమ్మదిగా మా దగ్గర ఉంచేసాం. కానీ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మధ్యాహ్నం 2:30కేమో బయలుదేరామన్నమాట. ఏడ్చేసిందనమాట వెళ్ళేటప్పుడు. చూడండి మొఖం అలా డల్గా పెట్టుకొని ఉంది. ఇంకా మా అన్నీ ఇంటికి వెళ్ళామన్నమాట. మా అన్నీకి హెల్త్ బాగాలేదు కొంచెం, అందుకే దిగబెట్టడానికి అయితే రాలేదు. ఇంకా స్కూటీ మీద మా అన్నీ ఇంటికి వెళ్ళి, మా పెద్ద పాప అయితే వచ్చింది స్కూటీతో. మళ్ళీ స్కూటీ వేసుకుని ఆమె ఇంటికి అయితే వచ్చేస్తుంది. మేము అలా స్టేషన్కి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా మా అన్నీ కూడా అక్కడైతే ఏడుస్తూ ఉన్నాడు, ఏడకండి అని చెప్పి, ఇంకా మంచినీళ్ళు తాగుతుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా చూడండి ఆటో అయితే, అంటే ఇక మా అన్నీ ఇంటి దగ్గర నుంచి షాపూర్ వరకు అయితే ఆటో ఎక్కామండి మేము ముగ్గురము. ఆటో ఎక్కి అక్కడ నుంచి అయితే ఫ్రీ బస్సే కదా, ఆధార్ కార్డులు ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డు మీద అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కేసామండి. 2:30 2:45 అయిపోయిందండి. ట్రైన్ ఏమో 4 అక్కడ స్టేషన్లో పెడతాడంట. మాకు కంగారు అయిపోయిందనమాట. బస్సులు కదా అస్తమాను ప్రతి స్టాప్కి ఆగుతాయి కదా, టెన్షన్ అయిపోయింది నాకైతే. ఇది వచ్చేసి ఇంకా కుత్బుల్లాపూర్ చౌరస్తా దగ్గర మా వారైతే చిన్న పాపను తీసుకురావడానికి అయితే వెళ్తున్నారనమాట. అక్కడ కనిపించి ఎక్కడ ఉన్నామంటే ఇలా బస్సులో ఉన్నానంటే, చూడు నేను నీ పక్కనే ఉన్నానని చెప్పి చూస్తున్నారు. ఇంకా మా వారికి చెప్పేసి నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. స్టేషన్కి రాగానే అక్కడైతే ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ట్రైన్ అయితే ఆగేస్తే రెడీగా ఉంది. మా ఆల్రెడీ వెళ్ళి ఇంకా టికెట్ తీసుకొని వచ్చాడు. మాకేమో ఇంకా ప్లాట్ఫామ్ టికెట్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని వచ్చాడు అనమాట. తీసుకొని వచ్చి ఇంకా లేడీస్ భోగి ఉంటుంది కదా, లేడీస్ కంపార్ట్మెంట్లో మా అమ్మని అయితే ఎక్కించేసి పక్కన ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడకి ఏమో చెప్పాము. మా అమ్మ దగ్గర ఫోన్ కానీ ఏమీ లేదు, ఆ ఫోన్ అయితే పోయింది మా అమ్మ దగ్గర ఉన్న ఫోను. ఇంకా ఆవిడకి అయితే చెప్పి, మా అమ్మ మీరు ఎక్కడ దిగుతారంటే ఆమె సామలకోటలో దిగుతారంట. సరే అండి కొంచెం మా అమ్మగారిని చూసుకోండి అని చెప్పి ఆమెకి అయితే జాగ్రత్త అది చెప్పాము అనమాట. పర్లేదులేమ్మా నేను చూసుకుంటానులే, ఏం కాదు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది ఆంటీ. ట్రైన్ వచ్చేసి 4 ఆ టైంకి అయితే అక్కడ ఉంటుందన్నమాట. కంపార్ట్మెంట్లో ఆగేసి అక్కడ వాళ్ళు దిగేసి ఎక్కిన వాళ్ళు అయితే ఎక్కుతూ ఉంటారు. ఇంకా అమ్మను వచ్చేసి లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కించేసాం కాబట్టి ఏం బాధ లేదు. ఇంకా
అంటే ఒక 5 గంటల వరకు ఏమో ఆగుతుంది అనమాట. 10 నిమిషాలు తక్కువ 5 ఆ టైంకి అయితే ట్రైన్ వచ్చేసి మూవ్ అవుతూ ఉంటుంది. నిజంగా ట్రైన్ జర్నీ చేసి చాలా సంవత్సరాలు అయిపోతుంది, చేయలేదు. అప్పుడు కారు లేనప్పుడు అయితే రిజర్వేషన్ చేసుకొని మరీ వెళ్ళేటోళ్ళం ట్రైన్లోనే. చాలా బాగుంటుంది. ఒక నైట్ అంతా పడుకొనే ఉండాలా, మళ్ళీ పొద్దున లేసి దిగుతాం అనమాట. అదొక హ్యాపీనెస్. మళ్ళీ ఆ రోజులైతే గుర్తొచ్చే చూడండి మంచిగా. ఇంకా ఆంటీ గారి ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. ఇంకా అమ్మకి ఆంటీ గారికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరామన్నమాట. నాకైతే చాలా ఏడుపు వచ్చేసిందండి. ఫస్ట్ టైం అంతా ఏడ్చేసాను అనమాట. ఇంటికి రాగానే ఆ నైట్ కూడా ఏడ్చేసాను. మా వారు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నామంటే మా అమ్మ వెళ్ళిపోయింది కదా అని. ఆ రోజు అంతా ఇంకా ఎక్కడ చూసినా మా అమ్మాయి కనిపించినట్టు అనిపించింది. 5 రోజులు ఉండేది కదా, సింక్లో ఒక గిన్నె ఉన్నా కూడా ఉండిచ్చేది కాదు. అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అలా ఏదో చేస్తా ఉన్నట్టు ఉండేది. ఇంకా నాకు అదే గుర్తొచ్చింది, అమ్మ ఉంటే ఎక్కడ ఉండేది, అలా ఉండేది, అలాక ఇలాగ అని బాగా పిల్లలు కూడా బాగా ఫీల్ అయ్యారు. ఈసారి అయితే అమ్మతో అలా గడిచిందనమాట. అమ్మనైతే జూ పార్క్ అది తీసుకెళ్ళడంలో కొన్ని మెమరీస్ అయితే అలా దాచుకున్నాం అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.